కమ్మని తీపావకాయ ఎలా పెట్టేద్దామా? మామిడికాయలు ప్రతి ఇంట్లో తయారు చేసే పచ్చళ్ళు, ముఖ్యంగా ఈ తీపావకాయ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మామిడికాయలు, బెల్లం, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, నువ్వుల నూనె ఉంటే చాలు. మా చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం అవటం వలన అందరికీ సంవత్సరానికి సరిపడా పెద్ద మడ్డిగోనకు అమ్మ ఈ పచ్చడి తయారు చేసేవారు. మిరపకాయలు, నువ్వులు ఇంట్లోనే పండేవి. అలానే బెల్లం కూడా తయారు చేసేవారు. ఇక మామిడి తోట అయితే ఉండేది కాబట్టి ఈ పచ్చడి మరింత రుచిగా ఉండేది. ఇక ఈ పచ్చడి కలిపినప్పుడు మాత్రం అందరం ఈ పచ్చడి చుట్టే కూర్చొని ఉండేవాళ్ళం. పండగలా అనిపించేది నాకు. ఇలా కలిపిన ఆవకాయ 2 రోజులు ఊరిన తర్వాత ముక్కలు మాత్రమే ఎండలో వేసి ఆరబెట్టి మళ్ళా ఓటలో కలపటం అనేది దీని ప్రాసెస్. అలా ఎండలో పెట్టినప్పుడు మాత్రం ముక్కలు దొంగతనం చేసేవాళ్ళం. నానమ్మ కేకలు, ముక్కలన్నీ తినేస్తే ఆ ఓటనేం చేస్తాము అంటూ. అంతే, అందరం పరుగులే పరుగులు. భలే సందడిగా ఉండేది ఈ వేసవి. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి కదా. చిన్న మాట, చిన్నప్పుడు చిన్న చిన్న ఆనందాలు మనసుకి హాయిని, కల్ముషం లేని జీవితాన్ని అందించాయి. కానీ ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్లు, బాటిల్తో జీవితం మారిపోయిందనే చెప్పాలి.